ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో శ్రీ కొమ్మారెడ్డి భాస్కర్ గారి స్వానుభవం. సాయిరామ్. 1970 సంవత్సరం అక్టోబర్ నెల దసరా ఉత్సవాల అనంతరం భగవాన్ దివ్య లీలా వినోదానికి సంబంధించి నా జీవితంలో ఎన్నడూ మరుపులేని సంఘటన జరిగింది. స్వామి తీవ్ర జ్వరంతో బాగా నిరసించి ఉన్నారని, దర్శనం ఇవ్వటం లేదనే వార్త విని తలడిల్లిపోయాను. స్వామి అనుమతి పొంది వారి గదికి వెళ్ళాను. స్వామి పడుకొని ఉన్నారు. ఒక ప్రక్కగా కస్తూరి గారు నిలబడి ఉన్నారు. తమ అస్వస్థతను లెక్క చేయకుండా స్వామి ఎంతో ప్రేమగా మాట్లాడారు. థర్మామీటర్తో టెంపరేచర్ చూడమన్నారు. చూసి 103 డిగ్రీలు ఉంది స్వామి అన్నాను. మరి నాడి ఎలా ఉంది అని అడిగారు. చాలా వేగంగా ఉంది స్వామి అన్నాను ఆందోళనగా. అది ఏమైనా డేంజరా అని అడిగారు. సకల సృష్టిని నియంత్రించే విశ్వవిధాత ఆ ప్రశ్న అడిగేసరికి అంత పరీక్ష అనుకొని చిన్నగా నవ్వాను. అంతర్యామికి నా అంతరంగంలో ఉన్న భావన తెలీదా? మీ స్వామికి ఏ డేంజరు రాదప్పా అన్నారు మందహాసవదనంతో. కొంత సమయం గడిచిన తర్వాత మరోసారి టెంపరేచరు నాడీ పరిశీలించమని స్వామి ఆదేశించారు. ఆశ్చర్యం, అద్భుతం, అంతా నార్మల్గా ఉంది. స్వామి చిరునవ్వులు చిందిస్తూ, దీనికి మీరైతే ఏ మందు వేసుకుంటారు అని అడిగారు. సాయంత్రం మళ్ళీ స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు జ్వర తీవ్రత మరింత ఉధృతంగా ఉంది. ఆ సన్నివేశాన్ని భరించలేకపోయాను. కన్నీళ్ల ప్రవాహం పెళ్ళుపుకింది. బాధపడవద్దు, ఈ దేహానికి ఏదో వస్తూ ఉంటాయి, అవే పోతాయి అంటూ స్వామి ఓదార్చారు. స్వామి, ఈ పరిస్థితిలో తమరు బృందావనం వెళ్ళి 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిది అని వేడుకున్నాను. కరుణాసాగరులైన స్వామి, ఇంతమంది భక్తులు ఇక్కడ స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటే నేను ఎలా వెళ్ళేది అంటూ భక్తుల ఆనందమే తమకు ఆహారం అని మరోమారు రుజువు చేశారు. మరుసటి దినం యథాప్రకారం స్వామి దర్శనం తదితర కార్యక్రమాలన్నీ కొనసాగాయి. ముందు రోజు సాయంత్రం నేను చూసిన పరిస్థితి ఇసుమంతైనా కనిపించలేదు. స్వర్గంలో దుఃఖానికి తాగులేదని మనం వింటూ ఉంటాము. అట్లాగే స్వామి నడయాడి ఈ భూతల స్వర్గం ప్రశాంతి నిలయంలో నిత్యానందమే స్వామి భక్తులు ప్రసాదించే దివ్యవరం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.